బాగుందో. ఈ పరలోక రాజ్యంలో నేను కూడా ప్రవేశిస్తే ఎంత బాగుందో. ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు, ఏమని అడుగుదాము. ప్రైజ్లాడమ్మా. నీ పేరేం పేరు? నా పేరు లూదియా. నేను ఫిలిప్పీ దేశంలో పౌలు గారు వాక్యం చెప్పేటప్పుడు విని మారు మనసు పొందిన నేను మొట్టమొదటి స్త్రీని. నేను తూతైరాలో యూదారంగు అమ్ముతూ ఉంటాను. నేను దైవజనునికి సంఘానికి బాగా సహరించేదానిగా ఉన్నాను. నా గురించి అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 14-15 వచనంలో ఉంటుంది. నాకు ఎక్కడైనా పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుందా? హల్లెలూయా. మరి తర్వాత అబ్బా, పరలోక రాజ్యం చాలా బాగుంది. ఈ పరలోక రాజ్యంలో నాకు ప్రవేశం దొరికితే బాగుండు. అక్కడెవరో ఉన్నారు, పోయి వాళ్ళని అడుగుదాము. వందనాలమ్మా. నీ పేరేం పేరు? నా పేరు షారా. నేను అబ్రహాము భార్యను. నాకు పిల్లలు పుట్టలేదని తొందరపడి నా పని మనిషి అయిన ఆగర్తో నా భర్తను పిల్లలు కనమని చెప్పి నేను శాపానికి గురయ్యాను. దేవుడు నాకు కుమారుని ఇస్తానన్నప్పుడు నా వయసును బట్టి నేను నవ్వుకున్నాను. కాబట్టి నాకు దీవెనలు ఆలస్యమైనవి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నాకు 90 సంవత్సరాల వయసులో ఇస్సాకునిచ్చాడు. నా గురించి ఆదికాండము 18:12 ఉంది. పరలోక రాజ్యంలో నాకు ప్రవేశం దొరుకుతుందా? దొరుకుతుందమ్మా నీ పరలోక రాజ్యం. వందనాలమ్మా. హల్లెలూయా. కొంచెం ముందుకు వేసుకోమ్మా. ఈ పరలోక రాజ్యం చాలా బాగుంది. ఈ పరలోకంలో నాకు చోటు దొరికితే బాగుండు. ఈడెవరో కూర్చొని ఉన్నారు. ప్రైజ్ లాడమ్మా. వందనాలమ్మా. నా పేరు మరియా. నేను యేసు ప్రభు తల్లిని. నేను యేసుని గర్భం ధరించాను. ఎందుకనగా దేవుడు నా ఆత్మ వలన గర్భం అలాగనే నాకు ఒక కుమారుని పేరు ఇమ్మనియల్ అని పేరు పెట్టాను. నా గురించి లోక 1:27లో తప్పకుండా నీకు ఉంటున్నాం పరలోక రాజ్యం ప్రవేశం దొరుకుతుంది. హల్లెలూయా. తర్వాత పరలోక రాజ్యం చాలా బాగుంది. ఇక్కడ నాకు ప్రవేశం ఉంటే చాలా బాగుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఈమెను అడిగి కనుక్కుందాం. వందనాలమ్మా. పైసలారమ్మా. నీ పేరేం పేరు? నా పేరు పీబీ. నేను పౌలు గారు వాక్యం చెప్పేటప్పుడు విని మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను. సంఘ పరిచయలో వాడబడుతున్నాను. పౌలు గారికి అనేకులకి సహాయం చేస్తూ ఉంటాను. నా గురించి రోమా 16:1-2లో ఉంటుంది. ఇక్కడ ప్రవేశం ఉంటుందమ్మా? తప్పకుండా ఉంటుందమ్మా పరలోక. అబ్బా, ఈ పరలోక రాజ్యం చాలా బాగుంది. ఈ పరలోక రాజ్యంలో నాకు ప్రవేశం దొరికితే బాగుండు. ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు, ఏమని అడుగుతాం. ప్రైజ్ పైసలారమ్మా. నీ పేరేం పేరు? నా పేరు అబిగయేలు. నా భర్త పేరు నాబాలు. అతడు భాగ్యవంతుడు కానీ మోటువాడు. దావీదు అతనికి ఎంతో సహాయం చేసినప్పటికీ కృతజ్ఞత లేని వాడై ఉన్నాడు. యుద్ధానికి వస్తున్న దావీదును నేను ఎదుర్కొని అనేక రకమైన భోజన పదార్థాలు ఇచ్చినప్పుడు అతను నన్నును బట్టి మమ్మల్ని మా జాతిని చంపకుండా వదిలివేశాడు. నా గురించి 1వ సమూయేలు 25:3లో ఉంది. నాకు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. తప్పకుండా ప్రవేశం దొరుకుతుందమ్మా నీకు. అబ్బా, ఈ పరలోక రాజ్యం చాలా బాగుంది. ఈ పరలోక రాజ్యంలో నాకు కూడా ప్రవేశం దొరికితే బాగుండు. ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు, ఏమని అడుగు. ప్రైజ్ లాడమ్మా. పైసలారమ్మా. నీ పేరేం పేరు? నా పేరు రిస్పా. నేను సౌలు రాజు యొక్క ఉపపతిని. 2 కుమారులకు తల్లిని. సౌలు చేసిన తప్పు వల్ల నా 2 కుమారుల్ని పరిహారంగా చెల్లించవచ్చింది. ఒక కొండ మీద వారిని ఉరి తీసినప్పుడు వారి మృతదేహాలను కాపాడుకున్నాను. 6 నెలలు ఇలానే గడిపాను. నా రోదన దావీదుకి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆ ఎముకలను తిరిగి దేశం. నా గురించి 2వ సమూయేలు 21:8-9-10 వచనాలలో ఉంటుంది. నాకు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. తప్పకుండా పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం దొరుకుతుందమ్మా. పరలోక రాజ్యం చాలా బాగుంది. ఇక్కడ నాకు ప్రవేశం దొరుకుతుందేమో. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఆమెను అడిగి. ప్రైజ్లాలమ్మా. నీ పేరేం పేరు? నా పేరు మిరియాము. నేను మోషే మరియు అహరోనుల అక్క మరియు ఇశ్రాయేలీల ప్రవక్త బాలులందరినీ చంపమని ఆజ్ఞ ఇవ్వగా మా అమ్మ మోషేను జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదలగా నేను జాగ్రత్తగా గమనించి మోషేను ఫరో కుమార్తె తీసుకునే వరకు అక్కడే నిలిచి
మోషే ఫరో కుమార్తెతో పెంచుతోటకు దాసిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళి మా అమ్మను తీసుకొని వెళ్ళాను. నా గురించి నిర్గమకాండం 2:1-10 చూడగలం. నాకు పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుందమ్మా. తప్పకుండా పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. ప్రైజ్ లార్డ్. అబ్బాయి పరలోక రాజ్యం ఎంత బాగుందో, ఇక్కడొక రాజ్యం చాలా బాగుంది. ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు, ఏమని అడగదాం. ప్రైజ్లాడమ్మా. ప్రైజ్లారమ్మా. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు అన్న. నేను ఒక ప్రవక్తను. నేను దేవాలయంను ఇడవక 84 సంవత్సరములు ఉపవాస ప్రార్థన చేస్తూ సేవ చేస్తూ ఉంటాను. నేను ఒక ఎదవరాలని. నేను బాలుడైన యేసుక్రీస్తుని నా కన్నులారా చూసి ఉన్నాను. నా గురించి లోక 2వ అధ్యాయం 36-37 ఉండిద్ది. నాకు పరలోక రాజ్యంలో మీ ప్రవేశం దొరికిద్దా? తప్పకుండా పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అబ్బాయి పరలోక రాజ్యం చాలా బాగుంది. ఇక్కడ ప్రవేశం దొరికిద్దేమో. ఇక్కడ దొరికితే బాగుండు. ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు. ప్రైజ్లాడమ్మా. నీ పేరేం పేరు? నా పేరు పిస్కిల్లా. నేను నా భర్త అయిన అకులతో కలిసి పౌలు గారి పరిచర్యలో ముఖ్యమైన సంఘాలలో ముఖ్యమైన పాత్రగా పోషించాం. నా వృద్ధి డేరాలు కుట్టడం. నా గురించి రోమా 16:3-4 ఈ పరలోక రాజ్యంలో ప్రవేశం ఏమన్నా? తప్పకుండా పరలోక రాజ్యంలో నీ ప్రవేశం దొరుకుతుందమ్మా. ప్రైజ్. అబ్బా, ఇక్కడ పరలోక రాజ్యం ఎంత బాగుందో. ఈ పరలోక రాజ్యంలో నాకు కూడా ప్రవేశం దొరికితే బాగుండు. ఇక్కడ ఎవరో కూర్చున్నారు, అడగడన్నారు. ప్రైజ్లారమ్మా. నీ పేరేం పేరు? నా ఆదాముకు భార్యను దేవుని మాటకు విధేయత చూపకుండా సర్పము అనగా సాతాను మాట విని నేను జీవము గల ప్రతిదానికి తల్లిని. నా గురించి ఆదికాండము 2వ అధ్యాయం 16-17 అలాగే 3వ అధ్యాయము 6లో ఉంటుంది. నాకు ఇక్కడ ప్రవేశం దొరుకుతుంది అమ్మగారు. పరలోక రాజ్యంలో తప్పకుండా ప్రవేశం. అబ్బా, ఈ పరలోక రాజ్యం చాలా బాగుంది. ఈడ నాకు ప్రవేశం దొరికితే బాగుంది. ఈడెవరో కూర్చున్నారు. ప్రైజ్లారమ్మా. నీ పేరేం పేరు? నా పేరు అన్న. నేను సమేలు తల్లిని. నాకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. నేను ఎంతో ప్రార్థించాను. నాకు సంతానం కలిగితే దేవునికి సమర్పిస్తానని దేవుడితో వాగ్దానం తీసుకున్నా. నాకు సమేలు పుట్టాడు. దేవుడి మందిరంలో సమర్పించాను. నా గురించి మొదట సమేలు 1:2 ఉంది. ఈడ పరలోకంలో ప్రవేశం దొరికితే చెప్పండి. తప్పకుండా పరలోక రాజ్యంలో నీ ప్రవేశం దొరుకుతుంది. సరే. అబ్బా, పరలోక రాజ్యం ఎంత బాగుందో. ఈ పరలోక రాజ్యంలో నాకు కూడా ప్రవేశం దొరికితే బాగుండు. ఇక్కడ ఎవరో కూర్చున్నారు, వారిని అడుగు కనుక్కుందాం. ప్రైజ్లారమ్మా. నీ పేరేం పేరు? నా పేరు ఎస్తేరు. నేను ఒక అనాథను. మొర్దెకై నన్ను పెంచుకుంటున్నాడు. రాజైన అహష్వేరోషు నన్ను రాణిగా ఎన్నుకున్నాడు. అయితే హామాను ఒకే రోజున ఇశ్రాయేల్ యూదులందరినీ చంపాలని రాజు దగ్గర నుండి అనుమతి పొందుతాడు. ఈ విషయం తెలుసుకున్న మొర్దెకై నాకు తెలియచేసినప్పుడు యూదులందరినీ కాపాడబడటానికి సహాయపడ్డాను. నా గురించి ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. నాకు పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుందా? తప్పకుండా పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం దొరుకుతుంది. అబ్బా, ఇక్కడ పరలోక రాజ్యంలో ఎంతో బాగుంటుంది. ఎంత మంచిగా ఉంది. ఇది నాకు కూడా దొరికితే మంచిగా ఉండు. ప్రైజ్లారమ్మా. నీ పేరేం పేరు? నా పేరు రుబికమ్మ. నేను ఇస్సాకు భార్యని. అబ్రహాం ఒంటెలకి నీళ్ళు పోసి వాటి దాహం తీర్చాను. గొప్ప దైవజనుడు ప్రార్థనకుడు వాగ్దానపుతులకి భార్యనయ్యాను. నేను గొడ్రాలు ఉన్నప్పుడు దేవుడు నాకు 2 కమల పిల్లలు ఇచ్చాడు. ఆదికాండము 24:5 ఉంటుంది. ఈ పరలోక రాజ్యం నాకు దొరుకుతుందమ్మా. తప్పకుండా పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉంటుందమ్మా. ఈ యొక్క స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, స్త్రీలందరూ ఒక్కొక్క క్యారెక్టర్ వేశారు. ప్రతి స్త్రీలో మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు ఉన్నాయి. అయినా కానీ వీళ్ళందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి మరి ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుతూ మరి దేవుని సన్నిధిలో మరి ఎదుగుతూ ఉన్నారు ఆత్మీయంగా. కాబట్టి వీళ్ళకి డౌట్,
పరలోక రాజ్యంలో మాకు ప్రవేశం దొరుకుతుందా లేదా అని. కానీ తప్పకుండా నమ్మి బాప్తిసం పొందినవాడు తప్పక రక్షింపబడతారు అని ఈ యొక్క స్కిట్ యొక్క ఉద్దేశం. పరలోక రాజ్యంలో ప్రవేశం పొందాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి మన యొక్క పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని యొక్క రక్షణను మనం కోరుకుంటే తప్పక ఇస్తారు. విమోచన పొందుకుంటాము. రక్షణ పొందుకుంటే మనం ఏం పొందుకుంటాం? పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందుతాం అన్నమాట. మరి యొక్క పరలోక రాజ్యంలో ఏడ్పైన, దుఃఖమైన, వేదన, కరువు, ఆకలి, ఇబ్బందులు మనకి ఏమీ పరలోక రాజ్యంలో ఉండవు. కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి మనం అందరం కూడా మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి రక్షణ పొందుకొని పరలోక రాజ్యంలో మనం అందరం ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.